సింహవాహినిగా అవతరించి మహిషాసురుని వధించిన మహామాయి దుర్గాదేవి. ఋగ్వేదం, మార్కండేయ పురాణంలో దేవీ మహత్యంలోనూ లోకమాత గురించి పేర్కొన్నారు. వేదాలు, ఉపనిషత్తులలోనూ జగన్మాత శక్తి సామర్థ్యాలను అద్భుతంగా వర్ణించారు. దేవీపనిషత్తు, శక్తి ఉపనిషత్తుల్లో ముఖ్యమైనవి త్రిపురా తాపిన్యుపనిషత్తులో శ్రీ విద్యోపాసన, శ్రీచక్ర నిర్మాణము, అందులోని రహస్యాలు, ఇంకో ఎన్నో విధి విధానాలను వివరించారు. అద్భుతమైన శక్తి రూపాల్లో ముఖ్యమైనది కాళి, దుర్గా, పార్వతి, లలిత, సరస్వతి. ఇవి నిత్యపూజలు అందుకునే శక్తి రూపాలు. వాటిలో వైష్ణవ శక్తి అయిన మహామాయే మహాకాళి. సర్వభూతాలకు లయమునర్చే శక్తి కాళి. కాలాన్ని లయింపజేసేది కాళి. సృష్టికి పూర్వమున్న అంధకార రూపమే కాళీ స్వరూపం. దుర్గాదేవి మరో అవతారమే కాళీమాత. ఋగ్వేదంలో కాళీ ఆవిర్భావం వివరించారు. మార్కండేయ పురాణంలో దేవీ మహత్యంలోనూ పరాశక్తి గురించి పేర్కొన్నారు. దేవమాత అదితికి ఆదిత్యులు జన్మించారు. అందుకే సూర్యోదయాస్తమయాలు రెండూ కూడా అదితికి అన్వయించబడ్డాయని, కానీ అదితి ఉదయత్వాన్ని దితిని అన్వయించింది. ఆ ఇద్దరు చీకటి వెలుగులు, సృష్టి లయలు, జనన మరణాలు, జ్ఞానాజ్ఞానాలకు అవి దేవతలు. ఆ ఇద్దరి తత్వాలు ఏకమై కాళీమాత అనే సంయుక్త రూపం ఏర్పడింది. కాళీ స్వరూపం బాహ్యానికి భయంకరం. సదాశివుని ఆసనంగా చేసుకొని ఆయన గుండెల మీద ఒక కాలును ఉంచి దిగంబరగా నిలబడి ఉంటుంది. నల్లని రంగు, మెడలో 54 కపాలాలతో కూర్చిన దండ, ఒక చేతిలో రక్తసిక్తమైన శిరస్సు, రెండో చేతిలో కత్తి, మరో కుడి చెయ్యి అభయముద్రలో ఉండి ఎడమ చెయ్యి అభయప్రదానం చేస్తున్నట్లుగా ఉంటుంది. నుదుట మూడో కన్ను ప్రజ్వలిస్తుంటే నాలుక రక్తసిక్తమై వేలాడుతూ ఉంటుంది. ఆమె దిగంబరి, కానీ దిక్కులనే వస్త్రాలను ధరించిన దేవత. తెల్లని ఛాయ శివుడు శుద్ధ చిద్రూపి శవాకృతిగా ఉండగా, క్రియారూపిణి అయిన కాళికాశక్తి ఆయనపై ఆధారపడి ఉంటుంది. సౌమ్య రౌద్ర రూపాల సమన్వయకారమే కాళీ స్వరూపం. తాత్విక దృష్టితో కాళీ స్వరూపాన్ని పరిశీలిస్తే ఆమె తత్వములు: సృష్టికి అవసరమైన ఇచ్ఛాశక్తి, అమ్మ ధరించిన కపాలాలు 54 సంస్కృత అక్షరాల సంపుటి. ఆ కపాలాలు ఆయా అక్షరాలను ఉచ్చరిస్తే ఆ శబ్దాలు ఏకస్వరమై ఆ ఊ మా స్వరూపమై ఓంకారమైంది. చండముండులను వధించి చాముండేశ్వరిగా ప్రసిద్ధి చెందింది. పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేపింది. యోగ నిద్ర నుండి మేలుకొన్న విష్ణువు మధుకైటభులలో 10,000 సంవత్సరాలు పోరాడినా జయించలేకపోతాడు. దీన్ని గమనిస్తున్న మహాదేవి మధుకైటభులను మోసపూరితులను చేస్తుంది. దీంతో అంత్యకాలంగా తమతో పోరాడినందుకు శ్రీ మహావిష్ణువును మెచ్చుకొని మీకు ఏ వరం కావాలని కోరగా, దీనికి శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతాడు. తమకు మరణం తప్పదని నిర్ణయించుకున్న ఇరువురు తమను నీరు లేని చోట సంహరించమని అంటారు. అనంతరము శ్రీ మహావిష్ణువు వారిపై కత్తి భూ అంతరాళలో సంహరిస్తుండగా మహామాయ 10 తలలు, 10 కాళ్ళు, నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించారు. అనంతరము సింహవాహినిగా మహిషాసురుణ్ణి మహామాయి సరస్వతీ రూపిణిగా శంభుల నుండి విధించారు. చండముండులను సంహరించి చాముండి అనే పేరు తెచ్చుకుంది. కంసుడి వధకు నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించిన శ్రీకృష్ణునికి సహాయపడింది. తర్వాత 5వ అవతారము ఒక రాక్షసుడి సంహారం సమయంలో ఆమె దంతాలు రక్తసిక్తం అవడం వల్ల రక్తదంతి అయింది. లోకాలను కరువు కాటకాల నుంచి తప్పించి శాకంబరిగా దుర్గుడిని సంహరించి దుర్గమ్మగా, మాతంగిగా, నవవిధ రూపాల్లో భక్తుల
సంపదలను అనుగ్రహిస్తోంది. అలాంటి పరాశక్తిని నవరాత్రుల్లో ప్రార్థించి విజయదశమి నాడు నిష్ఠతో పూజించే వారికి సకల సంతోషాలు, ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే విజయదశమి నాడు విద్యాభ్యాసంతో పాటు ఏదేని శుభకార్యాలకు శ్రీకారం చుడితే విజయవంతం అవుతాయి. దేవదానవులు పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజున అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంలో కలిసిన ఆశ్వేజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీన్ని విజయదశమి అనే పేరు వచ్చింది. విజయదశమి రోజు ఆలయంలో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలితా సహస్రనామం, కోటి కుంకుమార్చన వంటి పూజలు చేస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ముత్తైదువులకు తాంబూలములతో పాటు రాజరాజేశ్వరి నిత్యపూజ, దేవి భక్తిమాల వంటి పుస్తకాలు ఇవ్వడం వల్ల దీర్ఘసుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. ప్రథమా శైలపుత్రి, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కుష్మాండేతి చతుర్థికి, పంచమా కాళరాత్రి చ, అష్టమా చాతి భైరవి, నవమా సిద్ధిశ్చాత్, నవదుర్గా ప్రకీర్తిత. మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కటే, అలంకారాలు వేరైనా అమ్మదయ్య అందరి పట్ల ఒక్కటే.